ఇప్పటి నుండి ఓ 5 సంవత్సరాల తర్వాత మీరు రిలాక్స్డ్గా కూర్చున్నప్పుడు ఏమనుకోవాలి? రియల్ ఎస్టేట్లో 5 సంవత్సరాల క్రితం ప్రైజెస్ తక్కువగా ఉన్నప్పుడు నేను ఇన్వెస్ట్ చేయలేదు అనా? లేకపోతే 5 సంవత్సరాల క్రితం నేను ప్రాపర్ డెసిషన్ తీసుకుని ఇన్వెస్ట్ చేశానన్నా? జనరల్గా రియల్ ఎస్టేట్లో చాలామందికి అప్పట్లో మనం కొనలేకపోయాం, ఇప్పుడేమో మనం కొనలేనంతగా ప్రైజులు పెరిగిపోయాయి అని రిగ్రెట్ ఉంటుంది. దానికి రీజన్ ఏంటంటే అప్పట్లో మనకి ప్రైస్ తక్కువగానే ఉంది, కానీ ఆ ఏరియా ఎంటీగా కనిపించింది, సరైన కనెక్టివిటీ లేదు, డెవలప్మెంట్ అవుతుందో లేదో అని డౌట్ వచ్చి నేను డెసిషన్ తీసుకోలేదు అని అనుకుంటాను. తర్వాత అలా మనం కొనకుండా వదిలేసిన ప్రాపర్ గ్రోత్ జోన్కి సైలెంట్గా ప్రాపర్ కనెక్టివిటీ వచ్చింది, సూపర్ డెవలప్మెంట్ వచ్చింది, ఏరియా ప్రాపర్గా ఎక్స్పాండ్ అయ్యింది, ఆ ఏరియాలో ల్యాండ్ పైన ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి సూపర్ రిటర్న్స్ కూడా వచ్చాయి, మనం మాత్రం కొనలేకపోయాం అని అనుకోకుండా ఉండాలి అంటే మీరు కూడా మంచి ఫ్యూచర్ డెవలప్మెంట్ జోన్ని సెలెక్ట్ చేసుకుని ప్రైజెస్ తక్కువ ఉన్నప్పుడే ఇన్వెస్ట్ చేయాలి. మీరు కనుక 5 సంవత్సరాల తర్వాత మంచి డెసిషన్ తీసుకున్నా అని అనుకోవాలి అంటే మంచి ఫ్యూచర్ గ్రోత్ జోన్ కోసం స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మన అకౌంట్ని ఫాలో అవ్వండి.